హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ సుమా కుకింగ్. ఈరోజు మన ఛానల్లో రెసిపీ వచ్చేసి కరకరలాడే చల్ల పునుగులు. మనకి రోడ్ సైడ్ బండి మీద అయితే ప్రిపేర్ చేస్తారు కదండి, అలాంటి చల్ల పునుగుల్ని మనం ఇంట్లోనే చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. మైదా పిండి వాడకుండా బియ్యం పిండితోని అలాగే ఇడ్లీ పిండితోని ఒక్కసారి చల్ల పునుగులు, అలాగే వీటితో కాంబినేషన్ వచ్చేసి పల్లీల చట్నీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. దానికోసం ఫస్ట్ ఇక్కడ ఇడ్లీ పిండిని అయితే ఒక బౌల్లోకి తీసుకున్నాను. ఒక 5 గరిటెల వరకు ఇడ్లీ పిండిని తీసుకున్నానండి. ఈ ఇడ్లీ పిండిలోకి వచ్చేసి ఒక 5 టేబుల్ స్పూన్ల వరకు బియ్యం పిండి వేసుకోవాలి. ఇక్కడ మనం మైదా లేకుండా హెల్తీగా చేసుకుంటున్నామండి. పునుగులు అనేటివి చాలా టేస్టీగా క్రిస్పీగా వస్తాయి. ఒక 5 టేబుల్ స్పూన్ల వరకు బియ్యం పిండి వేసుకున్నాక దీంట్లో ఒక పావు టీ స్పూన్ వరకు వంట సోడా, రుచికి సరిపడినంత సాల్టు, ఇందులోనే సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కలన్నిటివి వేసుకోండి. ఒక 2 పచ్చిమిర్చిని సన్నగా కట్ చేసుకొని వేసేసుకోవాలి. సన్నగా తరిగిన అల్లం ముక్కలు, ఇందులోకి వచ్చేసి సన్నగా కట్ చేసుకున్న కరివేపాకు, సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేసుకొని ఇదంతా బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇంకా ఇందులో మనం వాటర్ యాడ్ చేయాల్సిన అవసరం లేదండి. చక్కగా ఇడ్లీ పిండిలోకి మనం వేసుకున్న బియ్య పిండి అనేది చక్కగా కలిసే విధంగా బాగా మిక్స్ చేసేసుకోవాలి. నిజంగా మనం ఇడ్లీ పిండితో చేసుకుంటున్నాం కాబట్టి పైన లేయర్ అంతా కరకరలాడుతూ చాలా బాగుంటుందండి. చూసారు కదా, ఇలా ఇదంతా బాగా మిక్స్ చేసేసుకొని మూత పెట్టుకొని పక్కన పెట్టేసుకుందాము. ఈ లోపల మనకు కొంచెం పిండి అనేది నానుతూ ఉంటుంది, బియ్య పిండి వేసుకున్నాం కదా. ఇంక ఇప్పుడు పచ్చడి అనేది ప్రిపేర్ చేసుకుందాము. స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టేసుకొని ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం వేడయ్యాక మీరు తినేదాన్ని బట్టి పచ్చిమిర్చి వేసుకోండి. ఇక నేను ఒక 6 నుంచి 7 వరకు పచ్చిమిర్చిని 2 ముక్కలుగా కట్ చేసుకొని వేసేసుకున్నాను. ఇందులోనే ఒక కప్పు వరకు పల్లీలు, ఒక టేబుల్ స్పూన్ వరకు శనగపప్పు వేసుకొని ఇదంతా బాగా మిక్స్ చేసుకొని ఇందులోనే ఒక గుప్పెడు వరకు కరివేపాకు కూడా వేసేసుకొని చక్కగా మనం వేసుకున్న పల్లీలు, శనగపప్పు, పచ్చిమిర్చి ఇదంతా దోరగా ఫ్రై చేసుకోవాలి. మనకి చల్ల పునుగుల్లోకి ఈ పల్లీల పచ్చడి అనేది చాలా టేస్టీగా ఉంటుందండి. తప్పకుండా నేను చూపించిన విధంగా అయితే ఇలా ట్రై చేసి చూడండి. పచ్చడి కూడా చాలా బాగుంటుంది. ఇక్కడ పల్లీలు అనేటివి ఇలా వేగిపోయాక ఇంక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని చల్లారాక ఒక మిక్సీ జార్లోకి అయితే వేసుకోవాలి. ఇలా వేసేసుకున్నాక ఇందులో ఒక టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర, చిన్నవి ఒక 3 వరకు అల్లం ముక్కలు, ఒక 4 నుంచి 5 వరకు వెల్లుల్లి రెబ్బలు పొట్టు తీయకుండానే వేసేసుకోండి. అల్లం మట్టుకు అస్సలు స్కిప్ చేయొద్దండి, టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. రుచికి సరిపడినంత సాల్టు, ఇందులోనే ఒక హాఫ్ టీ స్పూన్ వరకు పంచదార కూడా వేసుకోండి. పంచదార కూడా అస్సలు స్కిప్ చేయొద్దు. పచ్చడి అనేది మనకి అల్లం ముక్కలు అలాగే పంచదారతోనే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. వాటర్ యాడ్ చేసేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకున్న పచ్చడినంతా ఒక బౌల్లోకి తీసేసుకొని ఇక్కడ నేను తాలింపు కూడా వేసేసుకుంటున్నాను. ఇలా తాలింపు వేసేసుకొని మనం వేసుకున్న తాలింపు అనేది చక్క పచ్చడిలో కలిసే విధంగా బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇదంతా ఇలా కలుపుకొని ఇంక ఇప్పుడు పక్కన పెట్టేసుకుందాము. పచ్చడి అయితే మనకి రెడీ అయిపోయింది కదా. ఇంక ఇప్పుడు చల్ల పునుగులు అయితే వేసేసుకుందామండి. స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం వేడయ్యే లోపల మనం కలిపి పెట్టుకున్న పిండి అనేది మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుందాము. మనము చల్ల పునుగులు వేసుకుంటాము అనే ముందే జీలకర్ర అనేది వేసుకోండి. ముందే కలుపుకోకుండా మనం వేసుకుంటాం అనే ముందు పునుగులు అనేటివి అప్పుడు జీలకర్ర వేసుకోవాలి. ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసుకొని ఇదంతా మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇదంతా ఇలా బాగా మిక్స్ చేసేసుకున్నాక ఈ లోపల మనకి స్టవ్ పైన అయితే ఆయిల్ పెట్టుకున్నాం కదా, ఆయిల్ కూడా వేడైపోయింది. చిన్న చిన్న పునుగుల్లాగా అయితే వేసేసుకోవాలి. మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి. పొంగుతూ వస్తాయి మనకి. చిన్న చిన్నగా వేసుకోండి పునుగులు అనేటివి. మనకి రోడ్ సైడ్ బండి మీద దొరికితే చూసారా, అలాగే ఉంటాయండి. అంతే టేస్ట్తో ఇంట్లోనే చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకి ప్యాన్లో ఎన్ని పడతాయో అన్ని చిన్న చిన్న పునుగులు అయితే వేసేసుకొని ఇంకా 2 వైపులా మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. క్రిస్పీగా ఉంటేనే టేస్ట్ అనేది చాలా బాగుంటాయండి. మనం ఇందులో మైదా పిండి కూడా వాడలేదు కాబట్టి హెల్త్కి కూడా చాలా మంచిది. అలాగే ఆయిల్ కూడా అస్సలు పీల్చదండి ఎక్కువగా. ఇక్కడ మనం వేసుకున్న చల్ల పునుగులు అనేటివి చక్కగా డీప్ ఫ్రై అయిపోయినాయి. వీటన్నిటిని ఒక ప్లేట్లోకి తీసేసుకొని ఇంకా మిగతా ఉన్న పిండితో కూడా ఇలాగే చల్ల పునుగులు వేసేసుకొని ఒక ప్లేట్లోకి అయితే వేసేసుకుంటున్నాను. ఇంతే అండి, చాలా సింపుల్గా టేస్టీగా మైదా వాడుకోకుండా ఇడ్లీ పిండి అలాగే బియ్యం పిండితోటి కరకరలాడే చల్ల పునుగులు అయితే ప్రిపేర్ చేసేసుకున్నాం కదా. దానికి కాంబినేషన్ వచ్చేసి పల్లీల చట్నీ. పల్లీల చట్నీ కూడా నేను చూపించిన విధంగా ట్రై చేయండి, చాలా బాగుంటుంది రెండు కాంబినేషన్ అనేది. చూసారు కదా ఎంత బాగా వచ్చినాయో మనకి బజ్జీలు అనేటివి. ఇంకా ఒక ప్లేట్లోకి తీసేసుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న పల్లీల పచ్చడితోనైతే సర్వ్ చేసేసుకుంటున్నానండి. చాలా సింపుల్గా టేస్టీగా కరకరలాడే చల్ల పునుగులు అయితే రెడీ అయిపోయినాయి. మరి మీకు నచ్చిందా? నచ్చితే మీరు కూడా తప్పకుండా నేను చూపించిన విధంగా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో ఒక చిన్న కామెంట్ చేసేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం వెంటనే మరి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఒక చల్ల పునుగులు అయితే నేను చూపిస్తున్నాను చూసారా, ఎంత గుల్లగా వచ్చినాయో. నిజంగా చాలా టేస్టీగా ఉంటాయి. ఇంకెందుకు ఆలస్యం, తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసాక ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బై బాయ్.